ఒకసారి ఇలా ఆలోచించండి. మీరు సముద్ర తీరంలో కూర్చుని ఉన్నారు. పెద్ద పెద్ద అలలతో, విశాలమైన గాలులతో సముద్రం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే ఒక రాయి మీద ఒక విచిత్రమైన ఆకారం కూర్చొని ఉంది. మొదట ఆ ఆకారం మనిషిలా అనిపించినా దగ్గరికి వెళ్లి చూడగానే సగం మనిషిలా సగం చేపలా ఉంది. అవును, అదే మత్స్యకన్య. కథల్లోనూ సినిమాల్లోనూ విన్న ఆ ప్రాణి నిజంగానే ఉందా, లేక ఇది కల్పితమా? ప్రపంచంలో ఇలాంటి జీవులను చూసినట్టు చాలా మంది చెబుతున్నారు. కొందరు తమ మొబైల్లో లేదా కెమెరాతో వాటిని వీడియో కూడా తీశామని అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం 3000 అడుగుల లోతులో ఈ జీవులు జీవిస్తున్నాయి అని అంటారు. మరికొందరు నమ్మకం ప్రకారం సముద్ర మధ్యలో వీటిని చూశామని, అక్కడ ఇవి తిరుగుతూ ఉంటాయని అంటారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మత్స్యకన్యలు నిజంగానే ఉన్నాయా, లేక ఇవన్నీ కేవలం మాటలు మాత్రమేనా? మన హిందూ పురాణాల్లో కూడా సముద్రం గురించి ఎన్నో రహస్యాలు చెప్పబడ్డాయి. సముద్ర మథనం సమయంలో అనేక విచిత్రమైన జీవులు బయటపడ్డట్టుగా కథల్లో మనం ఎన్నోసార్లు విన్నాం. ఆ రహస్య జీవులలో ఒకటే ఈ సముద్ర కన్య లేదా మత్స్యకన్య అని కూడా కొంతమంది అంటారు. ఇప్పటి వరకు మనం వీటిని కేవలం పురాణాల్లోనే విన్నాం. కానీ ఆధునిక కాలంలో కూడా సముద్రంలో ఇలాంటి ప్రాణులను చూశామని చాలా మంది చెబుతున్నారు. అలాగే వాళ్ళు వీడియోలు కూడా తీశామని అంటున్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, పురాణాల్లో చెప్పబడిన ఆ మత్స్యకన్య నిజంగానే ఉందా, లేక ఇవన్నీ కేవలం కల్పితం మాత్రమేనా? ఈ రోజు ఈ వీడియోలో మనం ఇప్పటి కాలంలో కనిపించాయని చెప్పబడిన 5 మత్స్యకన్య సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, మే 27, 2013 లో ఇజ్రాయెల్లోని కిరియాతన్ అనే ప్రాంతంలో కొంతమంది పర్యాటకులు తీరంలో తిరుగుతుండగా వారిలో ఒకరు ఒక విచిత్రమైన ఆకారాన్ని చూశారు. వాళ్ళు వెంటనే వీడియో తీయడం ప్రారంభించారు. ఒక రాయి మీద కూర్చున్న ఆ ఆకారం దూరం నుండి చూస్తే మనిషిలా కనిపించింది. కానీ జూమ్ చేయగానే కింద భాగం చేపల, పై భాగం మనిషిలా కనిపించింది. అక్కడి ప్రజలు దానిని చూసే లోపే అది సముద్రంలోకి దూకి మాయమైపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో నిజంగానే జనకన్యలు ఉన్నాయని ప్రపంచం మొత్తం తెలిసింది. నెంబర్ 2, 2007లో గ్రీన్లాండ్ తీరంలో దాదాపు 3000 అడుగుల లోతులో ఒక డైవింగ్ టీం సముద్ర మధ్యలో అన్వేషిస్తుంది. వారు ఒక విచిత్రమైన కేకను విన్నారు. దాంతో పాటు విచిత్రమైన పాటలు కూడా విన్నారు. అకస్మాత్తుగా ఒక చేయి సబ్మెరీన్ గాజును తాకింది. ఆ చేయి మనిషిలా ఉన్నా వేల మధ్య మాత్రం పొరలుగా ఉన్నాయి. అది కాసేపటికి మాయమైపోయింది. ఈ వీడియోను జాగ్రత్తగా చూసినప్పుడు అది మత్స్యకన్య చేయిలా ఉంది చాలా మంది చెబుతున్నారు. నెంబర్ 3, అక్టోబర్ 12, 2007లో ఆస్ట్రేలియాలోని గ్రీన్ బ్యారియర్ గ్రీప్ దగ్గర ఒక డైవర్ నీటిలో ఈదుతున్నాడు. అప్పుడే అతని ముందు ఒక పెద్ద ఆకారం ఈదుకుంటూ వెళ్ళింది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అది మత్స్యకన్యలా కనిపించింది. ఈ దృశ్యం వీడియోలో కూడా రికార్డ్ అయ్యింది. ఇప్పటి వరకు తీసిన అత్యంత స్పష్టమైన మత్స్యకన్య వీడియోల్లో ఇది కూడా ఒకటి అని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. నెంబర్ 4, అక్టోబర్ 20, 2013 స్పెయిన్ లోని మాయర్క్ తీరంలో జర్మనీ పర్యాటకులు పడవలో వెళ్తున్నారు. అప్పుడే వారిలో ఒకరు రాయి మీద కూర్చున్న నీలిరంగు ఆకారాన్ని వీడియో తీశారు. అది మనిషిలా, సాధారణ జీవిలా అనిపించలేదు. వీడియో బయటకు రాగానే పెద్ద రచ్చ మొదలైంది. ఇది నిజమైన మత్స్యకన్యనా, వాళ్ళు సృష్టించిన ఒక కల్పితమేనా అన్నది ఇంకా ఒక ప్రశ్నగానే మారింది. నెంబర్ 5, అక్టోబర్ 10, 2015 హవాయి సముద్ర తీరంలో ఒక తుఫాను తర్వాత సముద్ర తీరానికి ఒక శవం కొట్టుకొని వచ్చింది. అది సగం మనిషి, సగం చేపలా కనిపించింది. దాని పై భాగం మనిషి శరీరంలో ఉండగా కింద భాగం మాత్రం చేపలాగా ఉంది. భయంకరమైన ఈ దృశ్యం వీడియోలో రికార్డ్ అయ్యి వైరల్ అయ్యింది. కొంతమంది దీన్ని నిజమైన మత్స్యకన్య అని చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం అసలు దీన్ని నమ్మటం లేదు. ఇంతవరకు మనం విన్న ఈ 5 సంఘటనలు నిజంగా ఆశ్చర్యకరమే. కొందరికి ఇవి కేవలం మాయమాటల్లో అనిపించొచ్చు. మరికొందరికి మాత్రం మత్స్యకన్యలు నిజంగానే ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతుంది. మన పురాణాల్లో చెప్పినట్లుగా సముద్రంలో అనేక రహస్య జీవులను దాచిపెట్టుకుని ఉంది. అసలు మత్స్యకన్యలు ఉన్నాయా, లేక ఇవి మన ఊహలేనా? అది మాత్రం ఇంకా ఎవరికీ స్పష్టంగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, సముద్రం లోపల మనిషి ఇంకా కనుగొనని అనేక రహస్యాలు ఉన్నాయి. మీ అభిప్రాయం ఏమిటి? మత్స్యకన్యలు నిజంగానే ఉన్నాయా, లేక ఇవి కేవలం కథలేనా? మీ ఆలోచనలు తప్పకుండా మా కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా 360 ఎర్త్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.